ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు జవహర్లాల్ నెహ్రూ. నేను సైకాలజిస్ట్ని. చాలామంది మనుషులు తమ జీవితంలో వచ్చే సంఘటనని ఒక ఒత్తిడిగా భావిస్తూ ఈ ఒత్తిడితోనే నా జీవితం ముగిసిపోతుందేమో అన్న ఒక అపోహలో ఉంటారు. నిజానికి ఒత్తిడి అనేది మనం ఆహ్వానించే ఒక సిద్ధాంతం. ఒత్తిడి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉన్న ఒక సిద్ధాంతం. అసలు ఒత్తిడి నేను ఆస్వాదిస్తున్నానా, ఆహ్వానిస్తే నాకు వచ్చిందా అనుకున్నప్పుడు మీ చేతిలో లేని జీవితంలో అనేక సంఘటనలు వస్తాయన్న విషయాన్ని ఒక నగ్న సత్యంగా మీరు అంగీకరించండి. ఏ ఒత్తిడి లేనప్పుడు ఏ మనిషి పనిచేయడు. సో ఒత్తిడి ఉండాలి. ఎంత ఒత్తిడి ఉండాలి అన్నది ప్రతి ఒక ప్రామాణికంగా ఉంటుంది. ఏ మనిషికైనా కొంత ఒత్తిడి లేకపోతే తన నిర్దేశకత మారిపోతుందని ఎప్పుడో పెద్దలు చెప్పారు. అంటే పరిగెత్తే గుర్రానికి కూడా మనం రెండు వైపులా కనపడకుండా కడతాం. ఎందుకంటే లక్ష్యం కనపడాలి, లక్ష్య దిశగా పరిగెత్తాలి కాబట్టి. అంటే కొంత ఒత్తిడి ఉండాలి. ప్రతి మనిషికి ఒత్తిడి ఉండాలి అని మీకు అర్థమైనప్పుడు మీలో ఎంత ఒత్తిడి ఉండాలి అన్నది ప్రశ్న. మీరు చేస్తున్న పని మీరు అనుకున్న దిశలో అనుకున్నవంతంగా మీరు చేయలేకపోతున్నట్లయితే మీరు ఒత్తిడి గురవుతున్నారు అని గుర్తించండి. అంటే మీ ముందున్న సంఘటన మీరు ఆస్వాదించలేకపోయినా, మీరు చేస్తున్న పనిలో ఉన్నటువంటి ఉత్పాదకత తగ్గినా, ఇదివరకులా మీరు జీవించలేకపోతున్నా మీరు ఒత్తిడి గురవుతున్నట్లు లెక్క. మరి ఆ ఒత్తిడిని ఎలా తప్పించుకోవాలి? ఒత్తిడి వస్తుంది, ఒత్తిడిని నియంత్రించాలని మాత్రం ప్రయత్నం చేయకండి. వచ్చే ప్రతి ఒత్తిడిని కూడా ఎలా ఆస్వాదించాలి అన్న ప్రయత్నం చేయండి. అప్పుడు ఒత్తిడి నుంచి కూడా మీరు కొంత తృప్తిని పొందుతారు, కొంత ఆనందాన్ని పొందుతారు. తద్వారా ఒత్తిడి మీ శరీరం మీద, మీ యొక్క భావోద్వేగాల మీద ఎటువంటి ప్రభావితం కాకుండా మీకు ఉపయోగపడుతుంది. అయితే ఒక ఒత్తిడి ఎలా తప్పించుకోవచ్చు, లేదా వచ్చిన ఒత్తిడిని ఎలా ఆస్వాదించవచ్చు ఇప్పుడు చూద్దాం. సామాన్య జీవితంలో 78% మంది ఎప్పుడూ ఒకటే మాట అంటూ ఉంటారు: పక్క వాళ్ళ కోసమే నా జీవితం. అంటే వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒకే ఆలోచన: ఎవరేమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, తోటి వాళ్ళు ఏమనుకుంటారో, మిగతా వాళ్ళు ఏమనుకుంటారో. నీకు తృప్తిగా నువ్వు జీవించగలిగినప్పుడు, పరిగణలో తీసుకోగలిగినప్పుడు, నీ ఆస్వాదనం నువ్వు పొందగలిగినప్పుడు నీకు ఈ పరిగణన ఉండదు. కాబట్టి నువ్వు జీవితాన్ని తృప్తిగా సాగించగలుగుతావు. అంటే నీకు నచ్చిన దిశగా నువ్వు ప్రయాణించాలనుకున్నప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఒత్తిడి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. సో అలాని మీ జీవితంలో చేయకూడని పనులంటూ ఏమి ఉండవు. ఏమి చేస్తున్నారు, మీ లక్ష్య దిశగా వెళ్తున్నారా అని మీరు ఆలోచించినప్పుడు ఏ ఏ పనులు మీరు చేయలేకపోతున్నారో, ఎక్కడ అవరోధాలు వస్తున్నాయో, ఎక్కడ ఆటంకాలు కలుగుతున్నాయో ఒక స్పష్టత ఏర్పరచుకోండి. అంటే ఒత్తిడి నుంచి మనం బయటపడాలంటే కొన్ని స్టెప్స్ ఆచరించినట్లయితే, కొంత ప్రామాణికంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాను అన్నమాట. నెంబర్ 1, మీకు ఎప్పుడు ఒత్తిడి కలుగుతుందో ఒక లిస్ట్ తయారు చేయండి. ఏ సంఘటన, ఏ మనిషి, ఏ ఏ సమయాల్లో మీకు ఒత్తిడి కలుగుతుంది. అంటే ఏ మనిషిని కలిసినప్పుడు మీరు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు, ఏ ఏ సందర్భాల్లో మీరు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు, ఏ ఏ పనులు చేసిన తర్వాత మీరు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు అన్నది ఒక లిస్టు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ లిస్టు ద్వారా ఒక పునరాలోచన మీరు చేయొచ్చు. ఈ సంఘటనల్ని, ఈ పరిస్థితుల్ని, ఈ మనుషుల్ని నేను తప్పించుకోగలనా? తప్పించుకుంటే ఒత్తిడి లేదు. ఒకవేళ తప్పించుకోలేరు అనుకోండి, లిస్ట్ మీ దగ్గర ఉంది, ఆ మనుషులు మీరు ఆహ్వానించాలి. కాబట్టి యాక్సెప్టెన్స్ ఈజ్ ద బెస్ట్ పద్ధతి. అంటే మీరు ఆస్వాదించలేని వాటిని అంగీకరించండి, అంగీకరించలేని వాటిని ఆస్వాదించండి. దట్ మీన్స్ చేంజ్ వాట్ యూ కాంట్ యాక్సెప్ట్, యాక్సెప్ట్ వాట్ యూ కాంట్ చేంజ్. సో ఆ మనుషుల్ని మీ జీవితం నుంచి మీరు తప్పించుకోలేరు కాబట్టి, ఆ సంఘటనని మీరు తప్పించుకోలేరు కాబట్టి, ఆ పరిస్థితుల్ని మీరు తప్పించలేరు కాబట్టి ఒక్కటే ఆలోచించండి: ఇది తాత్కాలికమే. సో ఆ ఒత్తిడి కూడా తాత్కాలికమే. ఆ ఒత్తిడి నుంచి మీరు బయటపడతారని మీకు ఒక బలమైన నమ్మకం వస్తుంది. కాబట్టి ఆ ఒత్తిడిలో మరీ కృంగిపోకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఎస్, ఆ పరిస్థితులు, ఆ మనుషులు, ఆ సంఘటనలు మీరు నో చెప్పగలరా, తప్పించుకోగలరా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు నో చెప్పగలిగితే నిర్మోహమాటంగా, స్పష్టంగా నో అని చెప్పండి. అంటే ఏ మనుషుల కలయిక మీకు బాధ మిగులుస్తుందో ఆ మనుషుల్ని కలవద్దని చెప్పండి. ఆ మనుషుల్ని కలవడాన్ని మీరు వ్యతిరేకించండి. తద్వారా దూరంగా ఉండండి. ఎందుకంటే వారు మీ మనోభావాలతో ఆడుకుంటున్నారు. వారు వచ్చేది మీకు జీవితంలో ఆస్వాదించడానికి కాదు, బాధ మిగల్చడానికి. సో ఏ ఏ సంఘటనలు మీకు బాధాకరంగా మారుతున్నాయో తెలుసుకుని వాటన్నిటికీ నో చెప్పండి. మొహమాటం వద్దు, మాస్క్ వేసుకోకండి.
ఎవరేమనుకుంటారో అన్న ఒక ఒత్తిడితో అన్నిటికీ ఎస్ చెప్పండి. జీవితంలో అందరూ అన్ని పనులు చేయలేరు అన్నది సత్యం. సో మీరు కూడా కొన్ని పనులు చేయలేరు, అది అంగీకరించండి. ఈ పని నేను చేయలేను కాబట్టి ఆ పనిలో నేను తలదూర్చుకి ఒత్తిడి తెచ్చుకోవడం కంటే ఆ పని చెయ్యకుండా మిగిలిపోవడం మంచిది అని మీరు గ్రహించినప్పుడు ఆ పని మీకు ఒక ఒత్తిడిగా మారదు. అంటే మీకు ఒత్తిడి కలిగిస్తున్న పరిస్థితులను, ప్రభావితమైన మనుషుల్ని మార్చండి. ఆ పరిస్థితుల నుంచి మీరు పక్కకి జరగండి. పరిస్థితుల నుంచి మీరు ఎప్పుడైతే తప్పించుకోగలిగారో మీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఒకవేళ ఆ పరిస్థితులు మీ వెన్నంటి ఉండి మీతోనే ఉండాల్సి వస్తే ఆస్వాదించడం తెలుసుకోండి. సో పరిస్థితుల ప్రభావం మనుషుల మీద ఎంత ఉన్నప్పటికీ కూడా మీ మూడ్ మీతోటే ఉండాలి కాబట్టి ఒత్తిడి మీకు జరగదు. ఇక్కడ ఎమోషన్స్ అండ్ మూడ్ అనే రెండు సంఘటనల గురించి నేను మీకు వివరిస్తాను. చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మూడ్ మీ ఆధీనంలో ఉంటే మీకు ఎటువంటి ఒత్తిడి కలగదు. బయట నుంచి ఎటువంటి ఎమోషన్స్ జరిగినా కూడా మీరు ఒత్తిడి ఫీల్ అవ్వకుండా ఉంటారు. అంటే బయట ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రలోభాలు చేస్తున్నా, ఎన్ని ఎమోషన్స్ ఎంతమంది ప్రకటించినా మీ మూడ్ మీ దగ్గర ఉన్నంత వరకు మీరు డిస్టర్బ్ కారు, మీరు హ్యాపీ కారు. సో మీ మూడ్ జాగ్రత్త. ఒత్తిడి ఎప్పుడు వస్తుందంటే మీ మూడు మీరు కోల్పోయినప్పుడు. అందుకే చాలామంది తమ మాటల్లో నా మూడు బాగోలేదు అనే పదం వాడుతూ ఉంటారు. దయచేసి మీ మూడు గురించి కొంచెం కేర్ తీసుకోండి. అసలు మీ మూడు ఏంటో ఒక నిర్వచనం మీరే రాసుకోండి. ప్రతి మనిషికి ఒక మూడు ఉంటుంది, ఆ మూడుకు ఒక నిర్వచనం ఉంటుంది. ఆ నిర్వచనాన్ని నిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మనిషి మీదే ఉంటుంది. సో మీ మూడు మీ ఆధీనంలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఒత్తిడి జరగదు. అట్ ద సేమ్ టైం మీ మూడు మీ ఆధీనంలో ఉన్నప్పుడు మీరు ప్రతి విషయాన్ని ఆస్వాదించగలుగుతారు. జీవితం మీది కాబట్టి ఆస్వాదించే మూడు దిశగా మీ ఆలోచనలు మారతాయి కాబట్టి మీకు ఒత్తిడి లేకుండా జీవించడం సాధ్యమే అవుతుంది. ఎంత సామాన్యంగా సాగుతున్న జీవితంలో అయినా, ఎన్ని పరిస్థితులు తప్పించుకున్నా, మీ మూడు మీ ఆధీనంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు మీ మీద ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మరి ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే అప్పుడు మీకున్న ఏకైక మార్గం మీరు ఆస్వాదించే పని చేయడం, మీకు నచ్చిన వ్యక్తులతో గడపడం, మీకు ఇష్టమైన పని చేయడం. ఏ పనిలో అయితే మీకు సమయం తెలియదో, ఏ పనిలో అయితే మీరు ఒత్తిడిగా ఫీల్ అవ్వకుండా ఉంటారో, ఏ సంఘటన, ఏ ప్రదేశాలు, ఏ మనుషులు అయితే మీకు పూర్తిగా తృప్తిని ఇస్తాయో అక్కడ మీరు ఆస్వాదించడం నేర్చుకోండి. అంటే మీ జీవితంలో మీరు ఆస్వాదించే ప్రతి పనుల లిస్టు తయారు చేసుకుని, ప్రతి మనుషుల లిస్టు తయారు చేసుకుని వాళ్ళతో ఉండడం, వాళ్ళతో సమయాన్ని గడపడం, ఆ పనులు చేయడం ప్రారంభించినప్పుడు ఈ ఒత్తిడి నుంచి అడుదిశగా మీరు మారగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఒత్తిడి తగ్గుతుంది. అంటే ఒక బాధాకరమైన సంఘటన మీ జీవితంలో జరిగినప్పుడు మీకు అతి ఇష్టమైన వ్యక్తికి ఫోన్ చేయండి, ఆ వ్యక్తితో మాట్లాడండి, కొంత భావాన్ని పంచుకోండి, కొంత భావోద్రేకాన్ని తగ్గించుకోండి, ఆ మనిషికరమైన మాటలు వినండి. అతని నుంచి విన్న మాటలు మీకు కొంత ఊరటనిస్తాయి. సో మీ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి, కొంత ఏకాంతాన్ని ఏర్పరచుకోండి. ఆ ప్రదేశం, ఆ పరిసరాలు, ఆ మనుషులు మీకు కొంత ఒత్తిడి నివారణ మార్గంగా ఉపయోగపడతారని కొద్దిమందిని తయారు చేసుకోండి. ఆటోమేటిక్గా మీ ఒత్తిడి నుంచి మీరు బయటికి రాగలరు. ఎందుకంటే ఒత్తిడి కూడా తాత్కాలికమే కాబట్టి ఆ ఒత్తిడి నుంచి మీరు బయటపడగలరన్న బలమైన నమ్మకాన్ని పెట్టుకోండి. ఇంకా ఆఖరిగా నేను చెప్పేది, ఎప్పటికీ మీ మీద మీకున్న విశ్వాసాన్ని మీరు కోల్పోకండి. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు సహాయపడ్డా, సహాయపడకపోయినా మీకు మాత్రం మీరు సహాయపడగలరు. ఏ కష్టంలో అయినా మీతో వెన్నంటి ఉండి మీకు ఎంకరేజ్ చేసే ఏకైక వ్యక్తి మీరే. సో మీలో ఉన్నటువంటి హోప్ ఎక్కడా కోల్పోకండి. పూర్తి హోప్తో జీవితాన్ని సాగించడానికి ప్రయత్నించండి. యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ హీ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. Bye bye.